హలో! నమస్తే. అందరు బాగున్నారా? సో, ఈరోజైతే శ్రీరామనవమి రోజండి. యాక్చువల్లీ ఇంట్లో ఎవరు లేరు పండగ రోజు. అందరూ మా ఆయనేమో ఆఫీస్‌కెళ్లారు. పిల్లలిద్దరూ స్కూల్‌కెళ్లారు కాబట్టి, ఈరోజు నేనే ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. అంతకుముందైతే పిల్లలకి ఇంకా లంచ్ బాక్స్ ఇవన్నీ చేసి స్కూల్‌కైతే పంపించాలి కదా! అందుకోసమని మార్నింగ్ 6:30కి లేచాను ఈరోజు. పిల్లలిద్దరూ కూడా 7కి లేస్తారు అలారం పెట్టుకొని. కరెక్ట్ నేను లేచి రెడీ అయ్యేలోపు అభి కూడా లేచాడు. అభి లేచిన తర్వాత పండు రెడీ అవుతుంది. వాళ్ళిద్దరైతే వాళ్ళంతట వాళ్ళే రెడీ అయ్యి వస్తారు. లైక్ ఫేస్ వాష్‌లు, స్నానం చేసేది ఇవన్నీ ఉంటే అవే చేసొస్తారు. ఈలోపు నేను కిందికెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తాను. వాళ్ళు వచ్చేలోపు వాళ్ళు రావడానికి 7:45 అలా అవుతుంది టైం. 7కి లేస్తే 7:45కి ఇద్దరు కిందికి వచ్చేస్తారు. పండగ ఉంది కాబట్టి వర్క్ హెవీగా ఉంటుంది అని చెప్పి ముందు రోజే హౌస్ అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను. అండ్ పెరుగు కూడా తోడేసేసాను. ఈ మధ్యన పెరుగు హోమ్మేడ్ పెరుగుతో ఒక ఫ్రెండ్ ఇచ్చారు. సో, దాంతో తోడేస్తుంటే చాలా టేస్టీగా వస్తుందన్నమాట. స్టోర్ బాట్ పెరుగుతో తోడేస్తే అదంతా స్టిక్కీగా, స్లైమీగా ఉండేది. ఇప్పుడు అలా కాకుండా చాలా నీట్‌గా వస్తుంది. సో, దాన్ని తీసి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టి దోసపిండిని బయటికి తీశాను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి నేను పొంగనాలు చేద్దాం అనుకున్నాను. ఈవెన్ బాక్స్‌కి కూడా అదే ప్యాక్ చేసి పెడదాము అని చెప్పేసి. ఎందుకంటే అది త్వరగా అవుతుంది కదా! అండ్ ఇన్స్టెంట్‌గా కూడా అయిపోతాయి కదా అని చెప్పి పొంగనాలు పెడదాం అనుకున్నాను. ఉప్మా కానీ, ఉగ్గానీలు కానీ ఇలాంటివి పెడితే బాక్సులు అలానే వెనక్కొచ్చేస్తాయి. పండు తింటది కానీ అబ్బుతోనే కొంచెం ప్రాబ్లము. అదే ఇలాంటి పొంగనాలు, దోసలు, ఇడ్లీలు, చపాతీలు అయితే ఈజీగా తినేస్తారు. ఇద్దరు కూడా ఇష్టంగా తింటారు. అందుకని ఇవి పెట్టేస్తున్నాను. నేను పొంగనాల్లోకి క్యారెట్ వేస్తాను అండ్ ఆనియన్, పచ్చిమిర్చి వేస్తాను. వీలైతే కొత్తిమీర వేస్తాను అంతే. అంతకుమించి ఏం వేసినా కూడా మనోళ్ళు తినరనమాట. ఐ డోంట్ థింక్ ఇంకెంతకంటే ఎక్కువ ఏం వెజిటబుల్స్ వేస్తారో తెలీదు నాకు. బీట్రూట్ ఏమో మనోళ్ళకి పడదు. అది కొంచెం అట్టి స్మెల్ వస్తుంది కదా! అది అంత ఎక్కువగా నచ్చదనమాట. అండ్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. అందుకే సరిగ్గా తినరు బీట్రూట్ అయితే. సో, నేనైతే ఈ మాత్రం వేసేసి ఇవన్నీ ఇంకా కొంచెం ఉప్పు కూడా కలిపేసి పిండిలోకి పొంగనాలు అయితే పోసేస్తానండి. నాన్ స్టిక్ ప్యాన్ ఉంది నా దగ్గర. మామూలుగా అంటే టైం ఎక్కువ ఉందనుకోండి, పొద్దున పూట తినడానికి వేరే చేస్తాము అండ్ స్కూల్‌కి బ్రేక్‌ఫాస్ట్ కోసం వేరే చేసి పంపిస్తాము. బట్ ఈరోజు అంత టైం లేదు. 2 థింగ్స్ ఏంటంటే, ఈరోజు పొంగనాలు అయితే ఎలాగో ఇక్కడ ఇష్టంగా తింటారు, స్కూల్లో ఇష్టంగా తింటారు. అండ్ ఇంకొకటి, నేను వీడియో షూట్ చేసుకుంటున్నా కాబట్టి నాకు కూడా చాలా లేట్ అయిపోతుంది. 2-3 రెసిపీస్ చేయాలి ఒక్కొక్కసారి అంటే. అందుకోసమే ఈరోజు అన్నీ కలిపి పొంగనాలు చేసేస్తున్నాను అనమాట. ఒక 3 బ్యాచెస్ చేశాను అనుకోండి, వాళ్ళకి ఇక్కడ తినడానికి అవుతాయి అండ్ స్కూల్కి పెట్టడానికి కూడా సరిపోతాయి అని చెప్పి. కొంతమంది పొంగనాల్లోకి పసుపు కూడా వేసుకుంటారు కదా! నాకు అలవాట్లేదు. చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు అలా తినలేదు. అందుకే పసుపు అయితే ఏమి యాడ్ చేయను కానీ మిగతావన్నీ యాడ్ చేస్తాను ఇలాగా. ఒక్కసారి దోసపిండి చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్‌లో 3-4 డేస్ పాటు బ్రేక్‌ఫాస్ట్‌ల గురించి అస్సలు ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈవెన్ డిన్నర్ కూడా ఇదే తినేస్తారు కాబట్టి. అండ్ 3-4 రెసిపీస్ చేసుకోవచ్చు వీటితో. పొంగనాలు, ఊతప్పం, దోసలు ఇలాగ ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు ఇన్స్టెంట్‌గా కూడా చేసుకోవచ్చు కదా! అందుకే నేను వీక్‌లో ఖచ్చితంగా ఒక 3-4 డేస్ ఇది దోసపిండి ఉండేలాగా చూసుకుంటాను. అండ్ ఒకరోజేమో ఇడ్లీలు ఉంటాయి ఎలాగో. ఇవన్నీ ఏవి లేవు అంటే ఉప్మా, ఉగ్గానీలు మనకి హ్యాండీగా వచ్చేస్తాయి కాబట్టి అవి చేసేసుకుంటాం. అండ్ ఈ పొంగనాల ప్యాన్ డీటెయిల్స్ కూడా అడుగుతారు. ఇది ఇండియా నుంచి తెచ్చుకున్నదండి. నాన్ స్టిక్ ప్యాను. నాకేమంత ఎక్కువ ఇష్టం లేదు. ఐరన్‌ది ఇదివరకు ఒకసారి యూజ్ చేశాను కానీ అది ఎందుకో కొంచెం తుప్పు పడినట్టు అయింది. మేబీ నేను ఎక్కువ యూజ్ చేయను కదా! పొంగనాలది కొంచెం తక్కువ యూజ్ చేస్తాను. నాన్ స్టిక్ అయితే కొంచెం బాగుంటుందని చెప్పేసి తెచ్చుకున్నాను అనమాట. ఇదివరకు మనోళ్ళు పొంగనాలు అంత ఇష్టంగా తినేవాళ్ళు కాదు కాబట్టి రెగ్యులర్‌గా చేసేదాన్ని కాదు. బట్ ఇప్పుడు ఇష్టంగా తింటున్నారు. వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళ ఇష్టాలు కూడా చేంజ్ అయిపోతున్నాయి. అండ్ కొన్ని రెసిపీస్ చాలా ఇష్టంగా తింటున్నారు. అందులో ఈ పొంగనాలు ఒకటి. అండ్ ఈరోజు శ్రీరామనవమి కదా! చాలామంది సీతారాముల కళ్యాణం మన టెంపుల్స్‌లో చేస్తూ ఉంటారు. అటెండ్ అయ్యారా మీరు? మాకిక్కడ 21st చేస్తున్నారంట. సో, వెళ్ళాలనే ప్లాన్ అయితే ఉంది. ఒకసారి చూసొద్దాము ఇక్కడ ఎలా చేస్తారు అని చెప్పి. ఇక్కడ పొంగనాలు ఫస్ట్ బ్యాచ్ అయిపోయేసరికి అభి, పండు కూడా కిందికి దిగొచ్చేస్తున్నారు. వాళ్ళు సాక్స్ అండ్ మంచిగా డ్రెస్అప్ అయ్యి వచ్చేస్తారు. కిందికి వచ్చిన తర్వాత నేను జడేయాల్సి ఉంటుంది, వాడికి తల దువ్వాల్సి ఉంటుంది. అండ్ పిల్లలిద్దరూ మిస్ అవ్వకుండా చేసే పని ఏంటి అంటే కిందికి దిగి వచ్చిన తర్వాత హాట్ వాటర్ తాగుతారు ఇద్దరు. హాట్ అంటే వామ్ వాటర్లేండి. 30 సెకండ్స్ 1 మినిట్. అభికి 30 సెకండ్స్, పండుకు 1 మినిట్ అవెన్లో పెట్టి వామ్ వాటర్ ఇస్తాను. అందులో ఇదివరకు పండు గ్రీన్ టీ తాగేది కానీ ఇప్పుడు అది కూడా ఏమి ఇవ్వట్లేదు. బట్ వామ్‌గా ఉండే వాటర్ అయితే డెఫినెట్లీ తాగాలి, అదొక రూల్. అండ్ దాంతోపాటు బ్రెజిల్ నట్స్ కూడా తీసుకోవాలన్నమాట. చెర్రీ ఒకటి రోజు.
ఏవో ఒక నట్స్ అయితే తీసుకోవాలి. బ్రెజిల్ నట్స్ సోక్ చేయకపోయినా ఏం కాదన్నట్టు బ్రెజిల్ నట్స్ ఇస్తాను. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి బ్రేక్ఫాస్ట్ చేయాలి. అది యాక్చువల్ రూల్ అయితే ఇంట్లో ప్రస్తుతం నడుస్తున్నది. బట్ టైం టు టైం అది చేంజ్ అవుతూనే ఉంటుంది. ఇది యాక్చువల్లీ అలోన్ బ్లాగ్ లాగానే చేద్దాం అనుకున్నాను. ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి నేనేం చేసుకుంటాను అనేది చూపిద్దాం అనుకున్నాను. ఎలాగో 2 వీక్స్కి ఒకసారి వస్తుంది కాబట్టి ఇలాంటి డే. బట్ సమ్హౌ ఇట్ టర్న్డ్ అవుట్ టు బీ ఏ మార్నింగ్ రొటీన్. హాఫ్ ఆఫ్ ద వ్లాగ్ మొత్తం మార్నింగ్ రొటీనే ఉంది. తర్వాత నాకు కూడా అనిపించింది ఇంకా వీళ్ళెవరు లేకపోతే నాకు కూడా ఇన్కంప్లీట్గానే ఉంటుంది అని చెప్పి ఇంకా బాక్స్కి కూడా ప్యాక్ చేసేసాను. ఇద్దరికి స్టీల్ బాక్స్లే యూస్ చేస్తున్నాను. వాటర్ బాటిల్స్ అయితే వాళ్ళే ఫిల్ చేసుకుంటారు మ్యాక్సిమం. ఇక్కడ కాకపోయినా స్కూల్లో అయినా రీఫిల్ చేసుకుంటారు కాబట్టి అది ప్రాబ్లం లేదు. అండ్ ఈరోజు కొంచెం ఎక్కువ టైమే దొరికిందండి. ఒక 15 మినిట్స్. ఈ మధ్యకాలంలో అయితే మన వాళ్ళు బస్సుకి వెళ్తున్నారు. మా ఆయనే మొదలు రావట్లేదు. రోజు బస్కి వెళ్తున్నారనమాట. సో ఆ బస్ 8-10 కల్లా వస్తుంది కదా, అందుకే కొంచెం 15 మినిట్స్ టైం ఎక్కువ దొరికిందనమాట. ఈ గ్యాప్లో నేను పిల్లలకి తల దువ్వేసి నేను అబ్బు ఒక గేమ్ స్నేక్స్ అండ్ ల్యాడర్ కూడా ఆడామన్నమాట. బోర్ కొడుతుందని చెప్పేసి ఏదో ఒక రకంగా టైం స్పెండ్ చేయాలి కదా, వాళ్ళకు బోర్ కొడుతుంది. ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఏవో కబుర్లు చెప్తూ ఉంటారు. కబుర్లు లేకపోతే ఇలా గేమ్స్ ఆడదాము అని చెప్పేసి ఈరోజు మేము స్నేక్స్ అండ్ ల్యాడర్ గేమ్ కూడా ఆడాము. ఈరోజు పండు హై పోనీ టైల్ వేయమని అడిగింది, అందుకే అదే వేస్తున్నాను. మొన్న జుట్టు కట్ చేసుకుంది, అప్పుడే ఎంత పెరిగిందో. ఈసారి అప్ టు షోల్డర్ వరకు హెయిర్ కట్ చేయిస్తా అని చెప్తున్నాను. బట్ ఆమెకి అంత ఇష్టం లేదు అది. సో తను ఓకే చెప్పేంత వరకు పేషెన్స్గా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాం మేము. అండ్ నెక్స్ట్ అబీ టర్న్. వాడికి కూడా తల దువ్వేసి మాయిశ్చరైజర్ అప్లై చేసేస్తే పని అయిపోతుంది. ఏమనాలి? బాయ్ నాన్న అని ఓకే నీ చెప్పు. ఏంటి అంత దగ్గరికి వచ్చి చూస్తున్నావు? నాన్నకేం చెప్పాలి చెప్పు. బాయ్ నాన్న ఐ లవ్ యూ అని చెప్పాలా? గుడ్ డే. హ్యావ్ ఏ గుడ్ డే అని చెప్పాలా? చెప్తావా? I'll tell you the same thing to you. ఓకే. Bye Amma. Have a good day. And be good. Be good. Be good, do good. For you as well. Be good, do good, okay? Okay. అరే అబ్బుగా నువ్వు కూడా. అండ్ దట్స్ ఆల్. ఇవన్నీ మార్నింగ్ రిచువల్స్ అనమాట. బీ గుడ్ డూ గుడ్ చెప్పుకొని హ్యావ్ ఏ గుడ్ డే. నాన్నకి కూడా చెప్పానని చెప్పు. ఒకవేళ అమ్మ పడుకొని ఉంటే అమ్మకు కూడా చెప్పానని అని చెప్పి వెళ్తాడు రోజు అబ్బు. దట్ వాజ్ ద స్వీటెస్ట్ థింగ్ అసలు. బస్ ఇలాగా పక్కనే చాలా దగ్గరలోనే వస్తుందండి. సో అందుకోసమని వాళ్ళిద్దరే వెళ్తారు. మేము బయట నిలబడి చూస్తాము. ఒక్కొక్కసారి నేను పైనుంచే చూస్తాను. ఎంత త్వరగా గ్రో అయిపోతున్నారు కదా పిల్లలు. వాళ్ళను మనం వెళ్ళి పిక్ చేసుకొని మనమే డ్రాప్ చేయాల్సిన స్టేజ్ దగ్గర నుంచి వాళ్ళంతటా వాళ్ళే స్కూల్కి వెళ్ళడం కూడా స్టార్ట్ చేశారు బస్ ఎక్కి. నేనైతే ఎవ్రీ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నాను. వాళ్ళతో ఎంత టైం దొరికితే అంత టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా ఆయన కూడా రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళారు. ఈరోజు యాక్చువల్ దీపారాధన చేస్తా అన్నారు కానీ నేను ప్రశాంతంగా పూజ చేసుకుందాం అనుకున్నాను ఈరోజు. అందుకే వద్దు అని చెప్పేసి తన్ని ఆఫీస్కి వెళ్ళమని చెప్పాను. ఇక్కడ నుంచి జస్ట్ 20 మినిట్స్ ఉంటుంది ఆఫీసు. 2 వీక్స్కి ఒకసారి వెళ్తూ ఉంటారు. రావడం కూడా త్వరగానే వచ్చేస్తారు. సో నాకు దొరికేది చాలా తక్కువ టైం మాత్రమే ఇలా ఒక్కదాన్ని. ఈరోజేమో పండుగ వచ్చింది కాబట్టి ఇంకా పండుగ చేసుకుందాం అనుకున్నాను. పీస్ఫుల్గా దేవుని దగ్గర కూర్చొని పూజ చేసుకుందాం అనుకున్నాను ఎవరు లేనప్పుడు. ఒక్కోసారి మనకి ఇలా కూడా అనిపిస్తుంది కదా, లైక్ ఎప్పుడు ఇంట్లో అందరితో కలిసి ఉండి ఒక 1 అవర్ కానీ ఒక 2-3 అవర్స్ కానీ మన టైం అంటూ మనకి ఎవరు లేకుండా ఉంటే కూడా బాగుంటుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా. నాకు కూడా అలా అనిపిస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ఎవరైనా డినై చేయాలని ఫ్యాక్ట్. అలా సోఫాలో కాసేపు కూర్చున్నాను నేనైతే. అందరు వెళ్ళిపోయిన తర్వాత హానెస్ట్లీ నేనేం వెంటనే వెళ్ళి రెడీ అయ్యి స్నానం చేసి ఇలా చేయలేదండి. చెప్పాను కదా పీస్ఫుల్గా చేసుకోవాలనుకున్నాను. అందుకే చాలా నిదానంగా, తొందర ఏం లేదు అన్నట్టే చేసుకున్నాను పూజ కూడా. ఈరోజు శ్రీరామనవమికి మామూలుగా వడపప్పు పానకం చేస్తారు కదా, నేను ఆ 2 ఏం చేయలేదు. నేనైతే పాయసం పులిహోర అయితే చేశాను. నాకు శ్రీరామనవమి అంటే నాకు మా డాడీనే గుర్తొస్తాడు. ఎందుకంటే మా డాడీ ఎవ్రీ ఇయర్ పల్లెలలో సీతారామన్ కళ్యాణం చేయించేవాళ్ళు. సో నేను కూడా వెళ్ళేదాన్ని చిన్నప్పుడు. అయితే నాకు అది చాలా చాలా ఇష్టమైన ఫెస్టివల్ అనమాట. ఆ కళ్యాణం చేయించినప్పుడు మా డాడీ మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళేవారు. అది నాకు బెస్ట్ మెమరీ. ఇంకా నాకు ఇప్పటికీ ఒకసారి అంటే ఒక పర్టికులర్ ఇయర్ది చాలా అంటే చాలా గుర్తుంది. చాలా గ్రాండ్గా చేశారు, అది నాకు బాగా గుర్తుంది. అందుకే శ్రీరామనవమి అంటే నాకు మా డాడీనే గుర్తొస్తారు.
చాలా చాలా మిస్ అయిపోతాను. అండ్ మీ ఊర్లో సీతారాముల కళ్యాణం చేశారా? చెయ్యడమే కాదు, అది చూసినా కూడా పుణ్యమే అండి. చాలా కన్నుల విందుగా ఉంటుంది సీతారాముల కళ్యాణము. అది చూసిన ప్రతి ఒక్కరూ నిజంగా వెరీ బ్లెస్డ్. అలా మీతో మాట్లాడుతూనే నా మెమరీస్ అన్నీ షేర్ చేసుకుంటుంటే నాకు మొత్తం రీకాల్ అవుతూ ఉందన్నమాట. నేను ఎలా ఎంజాయ్ చేశాను అప్పట్లో, అండ్ డాడీతో గడిపిన స్వీట్ మెమరీస్ అవన్నీ గుర్తొస్తున్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఈరోజు చింతపండు పులిహోర చేస్తున్నాను. దానికోసం అయితే చింతపండు కొంచెం వాటర్లో నానబెట్టేశాను ఒక 20 మినిట్స్ ముందే. లైక్ అన్నానికి పెట్టకముందే ఫస్ట్ వాటికి నానబెట్టేశాను అనమాట. సో దట్ అది కొంచెం సోక్ అయితే మెత్తగా గుజ్జులాగా వస్తుందని. తర్వాత ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి తర్వాత శనక్కాయలు కూడా వేసాను. సో అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి. అది కొంచెం వేగించి పచ్చి వాసన పోయిన తర్వాత అందులోకి చింతపండు గుజ్జు ఉంటుంది కదా, బాగా పిసికేసేయాలన్నమాట చింతపండుని వాటర్లో. తర్వాత ఆ వాటర్ని అందులోకి పోసి కొద్దిసేపు బాగా ఉడికించాలి. అది కూడా పచ్చి వాసన అలా ఏం రాకుండా ఉండాలన్నమాట. సో గుజ్జులాగా అవుతుంది మనకి, ఇంత వాటరీగా అయితే అస్సలు ఉండదు. ఉడికిన తర్వాత ఆ గొజ్జులాగా అయ్యేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత తీసేసి మనం నార్మల్ రైస్ ఉంటుంది కదా దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ గొజ్జును మనం ఎత్తిపెట్టుకోవచ్చు కూడా అండి, మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నారు అంటే. నాకు తెలిసి ఈ రెసిపీ చాలామందికి తెలిసి ఉంటుందిలేండి. కాకపోతే ఇన్స్టెంట్గా మనకి ఇంట్లో ఏం చేయాలి అనే ఐడియా లేనప్పుడు ఇలాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ పులిహోర మా ఇంట్లో తక్కువే చేస్తాము, ఎక్కువ చిత్రాన్నం చేస్తాము. అండ్ మీకు విషయం తెలుసా, ఇక్కడ మాకు స్టోర్స్లో వాంగీబాత్ కానీ పులిహోర పౌడర్ కానీ దొరకట్లేదు. వాంగీబాత్ కోసమేమో ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చుకున్నా కానీ ఇంతవరకు చేయలేదు. అది మీకు ఆ రోజు చూపించాను కదా, బట్ ఇంతవరకు చేయలేదు, చెయ్యాలి. ఇంకపోతే ఈ పులిహోర గుజ్జు కూడా నేను రైస్లోకి అయితే కలిపేశాను ఉప్పు వేసేసి. అది అయిపోయిన తర్వాత ఇంకా హౌస్ అంతా కిచెన్ మొత్తం కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ప్రసాదాల కోసం నేను ఈ జర్మన్ సిల్వర్ ఉంటాయి కదా ఆ గిన్నెలు తీసుకుంటున్నానండి. ఇది యాక్చువల్లీ ఒక గిఫ్ట్ వచ్చింది, నాకు ఎవరిచ్చారు అనేది గుర్తులేదు, కానీ గిఫ్ట్ అయితే వచ్చింది. దాన్ని ఇన్ని రోజుల తర్వాత నాకు సడన్గా గుర్తొచ్చి యూజ్ చేస్తున్నాను. దీంట్లో పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి దీంట్లో సర్వ్ చేస్తున్నాను. పాయసము, పులిహోర 2 బాగుంది కదా. ఇంకా నెక్స్ట్ నా చిన్న డ్యూటీ ఏంటంటే పైన విగ్రహాలు అవి కొంచెం తుడిచేసుకోవాలి, లైక్ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఆ బేస్ అంతా కూడా దేవుళ్ళని పెట్టడానికి అదొక్కటి చేసేసుకొని, ఈరోజు దేవుళ్ళని అయితే ఏం కడగలేదు కానీ నార్మల్గా క్లీన్ చేసుకున్నాను. ఆ బేస్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ దేవుళ్ళన్నిటిని ఆర్గనైజ్ చేసుకున్నాను, విగ్రహాలు ఫొటోస్ని. నేను పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడు చూపించినా కానీ అట్లీస్ట్ మినిమం ఒక క్వశ్చన్ అయినా ఉంటుంది. అదేంటి అంటే దేవుని ర్యాక్ ఎక్కడ తీసుకున్నారు అని. నాకు తెలిసి యూఎస్ఏలో కానీ కెనడాలో కానీ ఉండేవాళ్ళు ఇలాంటి ఆప్షన్స్ కోసం చాలా చూస్తుంటారు అని. బట్ ఇది మాత్రం మేము తీసుకొని ఆల్మోస్ట్ 5 years అయిపోయింది. హ్యూస్టన్లో పాత ఇంట్లో ఉన్నప్పుడు తీసుకున్నది, అండ్ స్టిల్ ఇప్పటికీ అదే యూజ్ చేస్తున్నాము. అమెజాన్లో తీసుకున్నామండి. యాక్చువల్లీ 3 racks వస్తుంది ఇది. సో పైన ర్యాక్ ఏం పెట్టకుండా ఇలా దేవుళ్ళని పెట్టేసుకున్నాము. నేను ఓన్గా మందిర్ చేసుకునే డే ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, కానీ అంతవరకు ఇదే అప్పటి నుంచి ఇప్పటి వరకు మాత్రం ఈ దేవుని ర్యాకే యూస్ చేస్తున్నాము. అండ్ దేవుడి ఫేస్ మీద కుంకుమ పెట్టారు అంటారని నాకు తెలుసు అంటారు అని, బట్ మాకు అలా అలవాటు అయిపోయింది అంతే. ఇంట్లో కూడా అంతే, పటాలకి పెద్ద పెద్ద బొట్లు లాగా పెడతారండి. నేను కావాలంటే వీడియో కూడా చూపిస్తాను. అదే అలవాటు అయిపోయింది మాకు కూడా అలా పెట్టడం అంతే. ఈరోజు రామాష్టోత్రం, సీతాష్టోత్రం ఉంది, అది చదువుకుంటున్నాను. శ్రీరామస్తోత్ర శతనామావళి. ఓం శ్రీ రామాయ నమః, రామభద్రాయ నమః, ఓం రామచంద్రాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం రాజీవలోచనాయ నమః, ఓం శ్రీమతే రాజేంద్రాయ నమః, ఓం రఘుపుంగవాయ నమః, ఓం జానకీ వల్లభాయ నమః, ఓం జైత్రాయ నమః, ఓం జితామిత్రాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం శ్రీ విశ్వామిత్ర ప్రియాయ నమః, ఓం శ్రీ గాంధాయ నమః. సో ఇవి చదువుకొని యాక్చువల్లీ టెంకాయ ముందు రోజు తెచ్చుకోలేదండి, కొంచెం వేరే పనులు ఉండి బయటికి వెళ్ళలేకపోయాము. అందుకోసమని మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తామన్నారు. ఈరోజు 5 టెంకాయలు కొట్టాల్సి ఉంది మేము. యాక్చువల్లీ కొన్ని ముక్కులు ఉన్నాయి, సో వాటి కోసమని 5 టెంకాయలు కొట్టాం. మొత్తానికి నేను అనుకున్నది అయితే అయిపోయిందండి. ప్రశాంతంగా చాలా చాలా పీస్ఫుల్గా నేను పూజ చేసుకున్నాను. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎలాంటి సౌండ్స్ లేకుండా ఇంట్లో చాలా పీస్ఫుల్గా నేను పూజ చేసుకున్నాను. నాకు నా సోల్ సాటిస్ఫై అయింది నిజం చెప్పాలంటే. ఆ తర్వాత ఇంకా ప్రసాదం తిన్నాను. నాకు విపరీతమైన తలనొప్పి వచ్చింది. ఈలోపు ఈవినింగ్ 2:30కి మా ఆయన కూడా వచ్చేసారనమాట. సో నేను కాఫీ అడిగాను, కొంచెం
టీ అడిగాను. సారీ, నాకు చాలా తలనొప్పి వస్తుంటే టీ అడిగాను. ఈరోజు ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా తలనొప్పి తగ్గలేదు. అండ్ దెన్ ఇంకా పిల్లలు కూడా ఇంటికి వచ్చి వాళ్ళు కూడా ప్రసాదం తినమంటే తింటున్నారు. వాళ్ళిద్దరికి కూడా చింతపండు పులిహోర చాలా నచ్చింది. వాళ్ళు ఐ థింక్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను ఈ పులిహోర నేను చేయడం కానీ వాళ్ళు తినడం కానీ. వాళ్ళకి చాలా నచ్చింది. స్కూల్కి కూడా పెట్టుకొని వెళ్తామన్నారు. ఆ తర్వాత ఇంకా మా ఆయన అబ్బు ఇద్దరు కలిసి పూజ చేస్తున్నారు. పండు ఇంకా ఈవినింగ్ స్నానానికి వెళ్ళింది. ఈరోజు భరతనాట్యం క్లాస్ ఉంది అండ్ అబ్బుకేమో వేరే క్లాస్ ఉంది, కుమాన్ క్లాస్ ఉంది. అండ్ మీతో అన్నాను కదా ఈరోజు 5 టెంకాయలు కొట్టే పని ఉంది అని చెప్పేసి. సో 5 టెంకాయలు కొట్టే పనిలోనే ఉన్నారు వీళ్ళిద్దరు కలిసి. టెంకాయలు కొడుతూనే ఉన్నారు. ఆ కొబ్బరి అంతా ఏం చేయాలో తెలియదు కానీ టెంకాయలు అయితే దేవునికి ముక్కు తీర్చేసుకున్నాము. అండ్ దెన్ అభిని తీసుకొని మేము కుమాన్ క్లాస్కి వచ్చాము. అది జస్ట్ 20 minutes మాత్రమే ఉంటుంది క్లాసు. అండ్ ఈ ఇంటికి దగ్గరలోనే ఉంటుందన్నమాట. వాడికి మ్యాథ్ కొంచెం ఇంప్రూవ్ చేద్దామని చెప్పేసి అండ్ ఆల్సో కాన్సన్ట్రేషన్ కూడా తక్కువైపోతుంది అందుకోసమని. సో హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి, అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.